ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర కర్ర పనులు వేగంగా జరుగుతున్నాయి. రేపు ఉదయం 7 గంటలకు శోభాయాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ రాత్రి 9 గంటలకు మహాహారతి కార్యక్రమం నిర్వహిస్తారు. రాత్రి 11:30కు కలశ పూజ చేస్తారు. రేపు మంగళవారం కావడంతో ఇవాళే మహాగణపతిని కదిలిస్తారు. 12 గంటల తర్వాత గణపతిని టస్కర్ పైకి ఎక్కిస్తారు. వెల్డింగ్ పనులకు దాదాపుగా 2 గంటల సమయం పడుతుంది. టస్కర్ వాహనాన్ని రేపు ఉదయం 7 గంటలకు కదిలిస్తామంటున్నారు. ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు. శోభాయాత్ర పొడవునా వేలాదిగా భక్తులు పాల్గొంటారు. రేపు మధ్యాహ్నంలోపే హుస్సేన్ సాగర్ కి చేరుకుంటారు బడా గణేష్. అక్కడ మరోసారి పూజలు నిర్వహించి వెల్డింగ్ పనులు నిర్వహిస్తారు. రేపు మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఖైరతాబాద్ మహాగణపతి దగ్గర నుంచి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాధిక అందిస్తారు. ఖైరతాబాద్ మహాగణపతికి సంబంధించిన నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే బడా గణేష్ దగ్గర ఉన్న కర్రలు సంబంధించిన పనులు అయితే కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి కూడా సాగుతూనే ఉన్నాయి. ఒకవైపు మనం విజువల్లో కూడా చూడవచ్చు, 70 అడుగుల మహాగణపతి మట్టి వినాయకుడు. అక్కడ చుట్టుపక్కల ఉన్న కర్రలన్నీ కూడా తొలగించి ఆ పనులు తొలగించి కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ కింద వెల్డింగ్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేస్తారు. సో ఇవాళ ఉదయం నుంచి ఈ పనులన్నీ కూడా ప్రారంభించారు. పక్కనే ఉన్న మొత్తం కర్రలని తొలగించే పనిలో ఇక్కడ నిర్విరామంగా ఉదయం నుంచి కూడా పనులు కొనసాగుతున్నాయి. దీని తర్వాత 9 గంటలకు నైట్ ఇవాళ 9 గంటలకు మహాహారతి ఇవ్వబోతున్నారు. మహాహారతి అంటే ఈ 10 రోజుల పాటు పూజలు అందుకున్న బడా గణేష్ కి చివరిసారిగా ఇక్కడ మహాహారతి ఇస్తారు. ఆ హారతి అనంతరం 11-11:30 సమయంలో ఇక్కడ కలశం పూజ నిర్వహిస్తారు. కలశం పూజ అనంతరం ఇవాళ సోమవారం, రేపు మంగళవారం కాబట్టి మంగళవారం రోజులోకి ఎంటర్ అవ్వకముందే సోమవారం ఉన్న సమయంలోనే అనే 12 గంటల లోపలే స్వామివారిని అక్కడి నుంచి కొంచెం కదిలించే ప్రయత్నం చేస్తాము అనేసి నిర్వాహకులు చెప్తున్నారు. అయితే 12 గంటల అనంతరం టస్కర్ పైకి వాహనం ఇక్కడికి వచ్చి ఉంది. ఆ వాహనం పైకి ఎక్కించే ప్రయత్నం చేస్తారు. ప్రస్తుతం మనం ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో బడా గణేష్ పరిసర ప్రాంతాలకు టస్కర్ చేరుకుంది. విజయవాడ నుంచి ప్రత్యేకంగా ఈ బడా గణేష్ కి సంబంధించిన ఊరేగింపు తీసుకెళ్లడానికి శోభాయాత్ర కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్న ఈ టస్కర్ గా దీన్ని చెప్పుకోవాలి.